హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గోంగూర చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, తప్పకుండా అందరూ ట్రై చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ క్లీన్ చేసి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని చికెన్ ముక్కలకి బాగా మసాలా పట్టేంత వరకు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న చికెన్ పీసెస్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. మనం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక కట్ట గోంగూరని క్లీన్ చేసి పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 10 చిల్లీస్ కూడా యాడ్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం రైస్ని వాటర్లో బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న గోంగూర చిల్లీస్ని జార్లో అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీకి సంబంధించిన మసాలాలు అయితే యాడ్ చేసి వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని టమాటా పీసెస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని టమాటాలు మెత్తబడిన తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా ఉప్పు కారం పట్టేంత వరకు వేగనివ్వాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకొని ఇందులో ఇంతకుముందు మనం గోంగూర చిల్లీ పేస్ట్ అయితే చేసుకున్నాం కదా, అది వేసి ఆ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఆ పేస్ట్ మొత్తము ముక్కలకి అన్నీ పట్టేసిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొద్దిసేపు వరకు గోంగూరలోనే ఈ చికెను బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా కింద అడుగు కట్టేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకొని ఇందులో ఇంతకుముందు నానబెట్టుకున్న రైస్ని అయితే మనం యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. ఈ వాటర్లో ఈ మసాలా, బియ్యము, చికెన్ పీసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్లో పైన కొంచెము పుదీనా కొత్తిమీర అయితే వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత 2 విజిల్కి ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.